హాయ్ ఎవ్రీవన్. లాస్ట్ వీడియోలో మనం ఒక స్ప్రింగ్ బూట్‌ని యూజ్ చేసి రెడిస్ లాంటి క్యాష్‌ని ఎలా డెవలప్ చేయొచ్చు. కానీ అలా డెవలప్ చేయడం వల్ల మనం ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ ప్రాబ్లమ్స్ వల్ల స్ప్రింగ్ బూట్ అనేది కేవలం ఒక 10,000 రిక్వెస్ట్ పర్ సెకండ్ మాత్రమే హ్యాండిల్ చేయగలిగేది. కాకపోతే రెడిస్ అనేది 1,000,000 రిక్వెస్ట్ పర్ సెకండ్ వరకు హ్యాండిల్ చేయగలిగేది. ఎందుకు అలా హ్యాండిల్ చేయగలుగుతుంది? అసలు రెడిస్ అనేది ఈ ప్రాబ్లమ్స్‌ని ఎలా హ్యాండిల్ చేస్తుంది అనే దాన్ని మనం ఈ కపుల్ ఆఫ్ వీడియోస్‌లో డిస్కస్ చేసుకుందాం. ఈ టాపిక్స్ డిస్కస్ చేసుకునే ముందు మనకు బేసిక్‌గా హాష్ మ్యాప్ అనేది ఇంటర్నల్‌గా ఎలా వర్క్ అవుతది అని తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆ ఇంటర్నల్ అండర్‌స్టాండింగ్ ఉంటే మీకు ఓవర్ ద నెక్స్ట్ వీడియోస్‌లోని రెడిస్ అనేది దాన్ని ఎలా ఆప్టిమైజ్ చేసిందో మీకు తెలుస్తదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఓకే. హాష్ మ్యాప్ పనేంటి? హాష్ మ్యాప్ అనేది మీరిచ్చే కీ వాల్యూ పెయిర్స్ స్టోర్ చేసుకుంటది. ఓకే. స్టోర్ చేసుకొని దాన్ని ఆర్డర్ ఆఫ్ 1లోని గెట్ చేస్తది. అట్ ద సేమ్ టైమ్ పుట్ చేస్తది. ఓకే. రీడ్స్, రైట్స్ మీకు 2 ఆర్డర్ ఆఫ్ 1లోనే అయిపోతది. ఓకే. కాపోతే ఆర్డర్ ఆఫ్ 1లో హాష్ మ్యాప్ అనేది ఎలా అచీవ్ చేస్తుంది? అది తెలియాలి అంటే హాష్ మ్యాప్ ఇంటర్నల్‌గా ఒక అర్రే వాడుతదనమాట. ఓకే. అర్రేలోని లెట్స్ సే ఒక 100 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి. ప్రతి ఎలిమెంటుని మనం జనరల్‌గా ఇండెక్స్ అంటాం కదా! ఇక్కడ వాటిని బకెట్స్ అంటాం అనమాట. ఓకే. ఇప్పుడు అట్ ద సేమ్ టైము హాష్ మ్యాప్‌లోని హాష్ ఫంక్షన్ అని ఇంకోటుంటదనమాట. ఇదే చాలా క్రిటికల్ పీస్ హాష్ మ్యాప్‌కి. ఈ హాష్ ఫంక్షన్ ఏం చేస్తది అంటే, నువ్వు దానికొక లెట్స్ సే నేను ఒక కీ వాల్యూ పేరు స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏంటంటే నేమ్ షబరి అని చెప్పేసని. అలాగే నా దగ్గర ఇంకో కీ వాల్యూ పేరు ఉంది. ఏంటంటే ఫోన్ 1234 అని చెప్పేసని. ఇప్పుడు హాష్ ఫంక్షన్ ఏం చేస్తదంటే, నేమ్ షబరి అనే కీ వాల్యూ పేరు రాగానే దాంట్లో నేమ్‌ని తీసుకుంటదన్నమాట. నేమ్‌ని తీసుకొని దాన్ని హాష్ చేస్తది. హాష్ చేసి ఇప్పుడు ఈ అర్రేలోని 0-100 ఉన్నాయి కదా! 0-100 ఉంటే, ఆ 0-99 ఇండెక్స్‌ల్లోని ఏదో ఒక ఇండెక్స్‌ని ఇస్తదనమాట. ఆ నేమ్‌కి తగ్గట్టు. అవుట్‌పుట్ కింద. లెట్స్ సే అది 1 ఇచ్చింది. అర్థమవుతుందా? హాష్ ఫంక్షన్ పనేంటంటే, అది ఒక కీని తీసుకొని, ఆ కీని హాష్ చేసుకొని, నీ అర్రేలోని ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే, అన్ని ఎలిమెంట్స్‌లో ఏదో ఒక ఎలిమెంట్‌ని అది ఇండెక్స్ కింద ఇస్తదనమాట. అలాగా ఇప్పుడు ఇవ్వగానే ఏం చేస్తాం మనం? ఆ 1 ప్లేస్‌లోని నేమ్ షబరిని పెట్టుకుంటాం అన్నమాట. ఓకే. ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు నువ్వు ఫోన్ 1234 ఇచ్చావు. ఇవ్వగానే ఫోన్‌ని తీసుకొని దాన్ని హాష్ చేసి అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు 0-99లోని ఏదో ఒక ఇండెక్స్ అవ్వాలి కదా! లెట్స్ సే అది 0 ఇచ్చింది. అంటే అర్థం ఏంటంటే 0లోని నువ్వు ఫోన్ 1234ని పెట్టుకుంటావు అన్నమాట. ఓకే. సో, ఇలా పెట్టుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి? ఇప్పుడు ఎప్పుడైనా నువ్వు ఒక గెట్ రిక్వెస్ట్ చేస్తున్నావనుకో, ఇప్పుడు లెట్స్ సే నేను గెట్ రిక్వెస్ట్ ఏం చేస్తానంటే ఫోన్‌కున్న వాల్యూ నాకివ్వండి అని చెప్పేసి ఫోన్‌కి ఇచ్చాను. ఇవ్వగానే ఏం చేస్తది? ఫస్ట్ నీ హాష్ ఫంక్షన్ తీసుకుంటదనమాట. నీ హాష్ ఫంక్షను ఫోన్ కీని తీసుకొని దాన్ని హాష్ చేస్తది. హాష్ చేయగానే ఏమొస్తది? 0 వస్తది. ఎందుకంటే ఒక కీకి సేమ్ కీకి నువ్వు అదే హాష్ ఫంక్షన్‌లో ఎన్ని సార్లు హాష్ చేసినా ఒకటే వస్తదనమాట. సో, ముందు 0 వచ్చింది. సో, ఇప్పుడు కూడా 0 వస్తదనమాట. 0 రాగానే ఏం చేస్తాం మనం? అర్రేలోని 0 ఇండెక్స్ దగ్గర ఏముంది? ఫోన్ 1234 ఉంది. సో, ఫోన్ 1234ని మనం రిటర్న్ చేసేస్తాం అనమాట. ఓకే. సో, ఈ విధంగా ఒక రైట్ రిక్వెస్ట్ గాని, గెట్ రిక్వెస్ట్ గాని ఆర్డర్ ఆఫ్ 1లోనే వర్క్ అవుద్దనమాట. ఓకే. ఇప్పుడు ప్రాబ్లమ్ ఎక్కడొస్తది అంటే, లెట్స్ సే ఇప్పుడు నేమ్‌కి, ఫోన్‌కి ఇక్కడ 0, 1 అని 2 వేరే వేరే ఇండెక్స్‌లు ఇచ్చింది. బై మిస్టేక్ కూడా కాదు. చాలా సార్లు హాష్ ఫంక్షన్స్ సేమ్ ఇండెక్స్ కూడా ఇవ్వచ్చనమాట. ఓకే. హాష్ ఫంక్షన్స్ చాలా సార్లు హాష్ చేస్తున్నప్పుడు ఒక 2 కీస్‌కిను సేమ్ ఇండెక్స్ ఇవ్వచ్చనమాట. సేమ్ ఇండెక్స్ ఇస్తే అర్థం ఏంటి? నువ్విప్పుడు నేమ్‌ని ఫోన్ దగ్గర పెట్టుకోవాలనమాట. కాపోతే అర్రేలో ఒక దగ్గర ఒకటే పెట్టగలం కదా! 2 ఎలా పెట్టగలం? దీనికోసమే మనం ఏం చేస్తామంటే, వేరే డేటా స్ట్రక్చర్ వాడుతాం అన్నమాట. ఈ వాల్యూ స్టోర్ చేసుకోవడం కోసం. దీన్ని హాష్ మ్యాప్‌లోని సెకండరీ డేటా స్ట్రక్చర్ అంటారన్నమాట. ఈ సెకండరీ డేటా స్ట్రక్చర్ అనేది ఒక అర్రే అవ్వచ్చు, లేకపోతే ఆహ్, లింక్డ్ లిస్ట్ అవ్వచ్చు, లేకపోతే ఒక ట్రీ గూడా అవ్వచ్చన్నమాట. ఓకే. సో, ఇప్పుడు ఏం చేస్తాను అంటే, ఇదంతా ఒక అర్రే అయితే, ఇప్పుడు ఇలాగ డిఫరెంట్ బకెట్స్ ఉన్నాయి. ఓకే. డిఫరెంట్ బకెట్స్ ఉన్నాయి. డిఫరెంట్ బకెట్స్‌లో ఇప్పుడు నేనేం చేయాలి? 0 ఇండెక్స్ దగ్గర ఒక లింక్డ్ లిస్ట్ క్రియేట్ చేసుకున్నాను లెట్స్ సే. ఒక లింక్డ్ లిస్ట్ క్రియేట్ చేసుకున్నాను. ఓకే. లింక్డ్ లిస్ట్‌లో నేనేం చేశానంటే, ఫస్ట్ దాంట్లోనేమో ఫోను
1, 2, 3, 4 అది స్టోర్ చేసుకున్నాను. సెకండ్ దాంట్లో నేము, శబరి స్టోర్ చేసుకున్నాను. ఓకే. సో, ఈ విధంగా నేను ఒకటేసారి ఒకటే ఇండెక్స్‌లోని మల్టిపుల్ ఎలిమెంట్స్ పెట్టాలి అంటే, దాన్ని స్టోర్ చేసుకోవడం కోసం నేను ఎక్స్‌ట్రాగా ఒక లింక్డ్ లిస్ట్ యూజ్ చేస్తాననమాట. ఇప్పుడు లింక్డ్ లిస్ట్ ఇలాగా ఎక్స్‌ట్రా సెకండరీ డేటా స్ట్రక్చర్ యూజ్ చేయడం ప్రాబ్లమ్ ఏంటి అంటే, ఇప్ ఇప్పుడు ఎవరైనా వచ్చి నేమ్ నేమ్‌కి ఇస్తాను దాని వాల్యూ ఇవ్వు అన్నాననుకో, ముందు కేసులో అనుకో చాలా సింపుల్. నేమ్ అనేది ఇలాగ ఫస్ట్ ఇండెక్స్ దగ్గర ఉంది అని చెప్పేసని నేమ్ వాల్యూ ఇచ్చేస్తాను. కానీ ఇప్పుడు ఏం చేస్తాను, నేమ్‌కి రాగానే హాష్ ఫంక్షన్ ఏం చేస్తది? హాష్ ఫంక్షను దాన్ని హాష్ చేసి ఓకే. నేమ్‌కేమో 0 ఇండెక్స్ ఇచ్చిందన్నదనమాట. సో, 0 ఇండెక్స్ దగ్గరికెళ్తాను. 0 ఇండెక్స్ దగ్గరికెళ్తే అక్కడ ఏం తెలిసింది? ఓహో! 0 ఇండెక్స్ దగ్గర ఒక లింక్డ్ లిస్ట్ ఉంది అని తెలిసిందనమాట. తెలియగానే ఇప్పుడు ఏం చేయాలి నేను? లింక్డ్ లిస్ట్‌లో ఒక్కొక్క ఎలిమెంట్‌ని నేను ఇలాగా పాస్ చేసుకుంటూ వెళ్ళాలనమాట. ఓకే. ఫస్ట్ చెక్ చేస్తాను. ఓకే. ఫోను ఇది నా నేమ్ కాదు. సెకండ్ దానికెళ్తాను. ఓకే. సెకండ్ దాంట్లో నేమ్ ఉంది అని చెప్పేసని సెకండ్ దాన్ని రిటర్న్ చేస్తాను. సో, మీరిక్కడ అబ్జర్వ్ చేస్తుంటే లింక్డ్ లిస్ట్‌లో ఎలిమెంట్స్ పెరిగే కొద్దీ మీకు కావాల్సిన వాల్యూ దొరకడానికి టైం పట్టేస్తదనమాట. అది ఎగ్జాక్ట్‌గా ఆర్డర్ ఆఫ్ 1లో అవ్వదనమాట. సో, ఇదే హాష్ మ్యాప్‌లో మెయిన్ థింగ్ అనమాట. సో, చాలా హాష్ మ్యాప్స్ ఏం ఆప్టిమైజ్ చేస్తాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హాష్ కొలిజన్స్ అనేవి అవ్వకూడదు అనడానికి ట్రై చేస్తాయనమాట. కానీ చాలా సార్లు అవుతాయి. బట్ స్టిల్ దాని హోల్ గోల్ ఏంటంటే హాష్ కొలిజన్స్ అనేవి అవ్వకుండా ఉండాలి. ఎందుకంటే హాష్ కొలిజన్స్ అవ్వకపోతే ఆర్డర్ ఆఫ్ 1లోనే మీ డేటాని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరు తెచ్చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చనమాట. అర్థమైందా? సో, ఇది హాష్ మ్యాప్ యొక్క ఇంటర్నల్ అండర్‌స్టాండింగ్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ హాష్ మ్యాప్ అండర్‌స్టాండింగ్ యూజ్ చేసి, రెడిస్ అనేది ఈ స్ప్రింగ్ బూట్‌లో ఉన్న ప్రాబ్లమ్స్‌ని ఎలా సాల్వ్ చేసింది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే.